లిటిల్ ఇస్ లగ్జరీ. ఎస్, హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఏంటి సంగతులు? లిటిల్ ఇస్ లగ్జరీ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? 100% లిటిల్ ఇస్ లగ్జరీ దీస్ డేస్. జనరల్గా అండి, మనం చాలా రియల్ ఎస్టేట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, ఫ్లాట్స్ గురించి మాట్లాడతాం, ప్లాట్స్ గురించి మాట్లాడతాం. ప్రస్తుతం నేనున్నది ఇండీస్ సియా ప్రాస్పెరా, విచ్ ఇస్ మియాపూర్ అండ్ నెక్స్ట్ టు నరేన్ గార్డెన్స్. ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడేటప్పుడు ఐ ఫెల్ట్ దిస్ లిటిల్ ఇస్ లగ్జరీ అని. ఎందుకంటే జనరల్గా మనం ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎన్ని వందల వేల అపార్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయో, అక్కడ ఉంటే మనకి అన్ని ఎమ్యూనిటీస్ కుదురుతాయి. చక్కగా అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము, మనకి తోడుకి నీడకి ఎవరో ఒకళ్ళు ఉంటారు, పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు అని ఫీల్ అవుతూ ఉంటాం. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, కమ్యూనిటీలో ఎక్స్పోజర్ ఉంటుంది, ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ ఈ లిమిటెడ్ ఫ్లాట్స్లో కూడా లగ్జరీ మీద ఫోకస్ చేయడం జరిగింది ఇండీస్ సియా ప్రాస్పెరా వాళ్ళు. కొన్ని అపార్ట్మెంట్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి తక్కువ ప్రైస్కి ఇస్తాము అని మాట్లాడతారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎలా చెప్తారు, చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు, బికాజ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి, దానికోసం ఉంటున్నారు అంటారు. బట్ ఇండీస్ సియా ప్రాస్పెరా వాళ్ళు మెయిన్లీ ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేశారు. అంటే మన ఈస్థెటిక్ హౌస్కి ప్రాపర్ ఫంక్షనాలిటీ తోడైతే, వాట్ ఐ మీన్ టు సే ఇస్ లగ్జూరియస్గా, కంఫర్టబుల్గా, జన సంగ్రహం లేకుండా, అంటే జన అరణ్యం లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాపర్టీ అని నాకు అనిపిస్తుంది. బికాజ్ నేను ఒక 6 months బ్యాక్ ఏమో వచ్చినప్పుడు, ఇప్పుడు ఇదంతా జస్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండింది, చూసి బాగుందే అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజంగా అంటే నిజంగా నచ్చుతుంది. సో నా కళ్ళతో నేను చూసేది, మీ మనసులో ఉన్న డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ఇండీస్ సియా ప్రాస్పెరా సిఇఓ గారు ఉన్నారు, ప్రకాష్ యాదవ్ గారు. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. సార్ ప్రకాష్ గారు ఎలా ఉన్నారు? గుడ్ టు సీ యూ ఆఫ్టర్ 5-6 months. అబ్సల్యూట్లీ 6 months ఐ బిలీవ్. రైట్. సో మీరే చెప్పాలి, 6 months లో ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది? చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేదు. అప్పుడు ఈస్ట్ అంటే ఇప్పుడు వెస్ట్, అప్పుడు సన్ అంటే ఇప్పుడు మూన్ లాగా ఉంది. అండ్ మన 2 towers కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ అవుతుంది. క్లబ్ హౌస్ ఇస్ గెటింగ్ రెడీ. సో అనదర్ 2-3 months హ్యాండ్ ఓవర్స్ మొదలవుతాయి. సో 2-3 monthsలో హ్యాండ్ ఓవర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయంట. సో ప్రకాష్ గారు, మనం ఈ మోడల్ ఫ్లాట్ని డీటెయిల్గా చూపించే ముందు విల్ జస్ట్ గివ్ అ షార్ట్ రీక్యాప్ టు అవర్ ఆడియన్స్. ఏ అండ్ బి బ్లాక్, మనం ఇప్పుడు బి బ్లాక్లో ఉన్నాము. 2 blocks, దెన్ 17 floors, 340 apartments. మీరు మీ ఇంట్రడక్షన్లోనే చెప్పారు లగ్జరీ. లిటిల్ ఇస్ లగ్జరీ. లగ్జరీకి ఇంకొక డెఫినేషన్ చాలామంది మర్చిపోతారు. లగ్జరీ అనేది వేలల్లో లక్షలలో ఉండదండి. అంటే లిమిటెడ్గా ఉన్నప్పుడే దానికి ఆ సెన్స్ వస్తుంది, ఆ కంఫర్ట్ వస్తుంది. లగ్జరీకి ఒక అసోసియేషన్, కంఫర్ట్, కాల్ ఫెసిలిటీ ఆర్ ఈజ్, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం 3.5 acresలో ఓన్లీ 340 apartments కట్టాం. అంటే ఎకరానికి 100 apartments మాత్రమే కట్టాం. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు వచ్చేటప్పుడు 40 floors, 50 floors, ఎకరానికి 250 apartments, 300 apartments కూడా కడతాం. ఈ మాటల్లో ఉన్నారు జనారణ్యం. ఆ జనారణ్యంలో ఉంటే మీరు లోపల మీరు ఎలాంటి ఫిక్చర్స్ ఇచ్చినా, అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో ఉంటే అది సుఖం కాదండి. మీరు అపార్ట్మెంట్ పెద్దగా కట్టినా అంత సాంద్రత, అంత డెన్సిటీ ఉంటే కష్టమైపోతుంది అన్నమాట. మూవింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ, పార్కింగ్ యువర్ కార్, టేకింగ్ ద లిఫ్ట్, పైకి రావడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రహసనం అవుతుంది. దిస్ ఇస్ నైదర్ టూ స్మాల్ నైదర్ టూ బిగ్. 340 families. అండ్ జనరల్గా 340 సైజ్కి క్లబ్ హౌస్ ఒక 20,000 square feet, 25,000 square feet వస్తుంది. ఇక్కడ మనం 36,000 square feet ఇచ్చాం. వండర్ఫుల్. ఎందుకంటే ప్రతి అమ్యూనిటీని మనం కవర్ చేసాం. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఏసీ జిమ్నాషియం ఉంది, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ ఇప్పుడు వస్తున్నటువంటి స్కై రైజ్ అపార్ట్మెంట్స్లో ఈ పైన స్విమ్మింగ్ పూల్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ అది కూడా ఒక లగ్జరీ లాగా మీరు ప్రెజెంట్ చేశారు. ఇంకో లగ్జరీ అంటే ద సైజ్. ఆబ్వియస్గా ఈ ప్రాజెక్ట్లో ద సైజ్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఆర్ బిగర్. ఈ ఏరియాలోనే ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉండవు అనమాట. ఇక్కడ 3 BHK వచ్చేసి 2,400 square feet నుంచి మొదలవుతుంది. మనం 4 BHK అపార్ట్మెంట్లో ఉన్నాం ఇప్పుడు. సో ఇది 3,200 square feet అన్నమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 3 BHKలో వీ హ్యావ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ రూమ్, దానికి కూడా ఒక రూమ్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అండ్ 4 BHKలో మేడ్స్ హౌస్ కూడా ఇక్కడే ఉండేటట్టు ఒక రూమ్, మేడ్ ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్గా 3 BHKs అనేవి సైజ్ ఒక 1,500 నుంచి స్టార్ట్ అయ్యి 2,000 దగ్గర ఎండ్ అయిపోతాయి. మనం 2,400 square feet ఇచ్చాం. పోతే ఇది కాస్ట్లీ కాదు, బికాజ్ మీరు నేబరింగ్ ఏరియాస్, మీరు ఒక కొండాపూర్ అక్కడికి వెళ్తే ఒక 3 BHK ఇట్ ఈస్ కాస్టింగ్ యూ టుడే 2 crores. 2,000 square feet ఉంటుంది, 2 crores అవుతుంది. మనకి ఇక్కడ సుమారుగా 1.9
to 2 crores-లో you are getting 2,400 square feet. అంటే you are getting 20% extra area at no cost. రైట్. సో ఇది గ్రాబ్ ఆపర్చునిటీ. ఇప్పుడు రెడీగా కూడా ఉంది, నేను ఏదో బ్రోషర్ చూపించడం లేకపోతే మనం ఇలా చెప్పడం కాదు. పీపుల్ కెన్ కమ్ అండ్ సీ ఫర్ దెమ్సెల్స్. అక్కడే ఉందండి యాక్చువల్ మజా అంతా. సో ఇప్పుడు ఈ రెడీ అయిపోయినటువంటి మోడల్ ఫ్లాట్ మీకు చూపిస్తున్నాము. 2 to 3 monthsలో దీస్ పీపుల్ ఆర్ గుడ్ టు హ్యాండ్ ఓవర్ ఇట్ టు అస్. కాబట్టి ఒకసారి ఈ మోడల్ ఫ్లాట్ చూడండి అండ్ దెన్ యూ కెన్ గెట్ టు నో మోర్ అండ్ బెటర్. ఇప్పుడు మనం హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, విశాలంగా. కరెక్ట్. అంటే చిన్నపిల్లలు ఉంటే అసలు సెగ్మెంట్ గా హాల్ ని విభజించవచ్చు. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. ఓకే, అంత పెద్ద హాల్ ఉందన్నమాట. రైట్, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి, విశాలంగా ఉంది. మనం కింగ్ సైజ్ బెడ్ వేసాక కూడా దెర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ స్పేస్. అక్కడ చిన్న వర్క్ స్టేషన్ కూడా ఆ కార్నర్కి ఇచ్చామన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఒకరు ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇంకొకరికి డెసిగ్నేటెడ్ స్పేస్ ఉంది అక్కడ నుంచి చేయొచ్చు అనమాట. సో వాక్ ఇన్ వార్డ్రోబ్ ఏరియా ఉంది. అటాచ్ టాయిలెట్ విత్ బెస్ట్ ఆఫ్ ద ఫిక్స్చర్స్. ఈ వాష్ ఏరియాకి కూడా మనకి మంచి వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ స్పేషియస్. ఏదో కంజెస్టెడ్ గా లేదు, నీట్ గా సరిపోయింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే జనరల్గా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే మన అపార్ట్మెంట్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి. చూడండి, అంటే దిస్ ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఎ మాస్టర్ బెడ్రూమ్. అండ్ చాలా థాట్ఫుల్గా నాకు ఇంకొకటి అనిపించింది ప్రకాష్ గారు. చిల్డ్రన్ బెడ్రూమ్ చక్కగా సైజ్ పరంగా వి వెరీ కంఫర్టబుల్ అనుకుంటే, ది ఐడియా ఆఫ్ పుట్టింగ్ ది క్లాసెట్ హియర్, ఒక రకంగా చూస్తే వాకింగ్ క్లాసెట్ కవర్ చేశారు. 2 పిల్లల క్లాసెట్ కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సో దాన్ని చక్కగా ఇటువైపుకి కన్సీల్ చేసేసారు. ప్లేస్ సేవ్ అయింది. అండ్ బెడ్స్ అండ్ ఆల్ అక్కడ పెట్టేశారు. కైండ్ ఆఫ్ ప్రైవసీ కూడా కదా. యా. సో పిల్లలు చదువుకోవడానికి స్పేస్, చక్కగా ఇండివిజువల్గా పడుకోవచ్చు, బట్టలు అవి బుక్స్ సర్దుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ వెరీ థాట్ఫుల్లీ డిజైన్డ్. పిల్లల అవసరాని కోసం అన్నట్లుగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. యాజ్ ఐ టోల్డ్, ఫంక్షనాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు మీరు. ఏది కంఫర్ట్, ఏది కావాలి, దానికి తగ్గట్టుగా చేశారు మీరు. మంచి డైనింగ్ ఏరియా, 6 seater పెద్ద హాల్లో, మీరు చెప్పినట్లు క్రికెట్ ఆడుకునే అంత పెద్ద హాల్లో చక్కగా దాన్ని గెస్ట్ వచ్చినప్పుడు, అంటే అఫీషియల్ పర్పస్ కోసం కొంచెం అక్కడే కూర్చొని మాట్లాడాలి. సో వాళ్ళకి ఆ స్పేస్ ఇచ్చారు, డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఇంటర్నల్ ఫ్యామిలీ వాళ్ళకి టీవీ చూడడానికి పిల్లలకి ఇచ్చారు. వెరీ వెల్ డిజైన్. అండ్ ఇక్కడ పూజా స్పేస్ అంటే ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనం ఇంటీరియర్స్ లో ఇక్కడ పెట్టాము. మనం అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడైనా పూజా స్పేస్ కూడా ఏదో చిన్న మందిరంలా ఇవ్వలేదు, చక్కగా పెద్ద స్పేస్ ఇచ్చారు మీరు. అండ్ ఇంత పెద్ద పూజా మందిరం ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ లో ఎక్కడ కనిపిస్తుందో ఒక్కసారి చెప్పండి. అండ్ హియర్ కమ్స్ అవర్ కిచెన్ కూడా సైజెస్ ప్రిటీ గుడ్. సో ఇది అంటే ఇట్స్ నైదర్ ఏ క్లోజ్ కిచెన్ నార్ అన్ ఓపెన్ కిచెన్, ఇట్ ఇస్ ఇన్ బిట్వీన్ ఉంది. సో యాంపుల్ ఆఫ్ ప్రైవసీ కూడా ఉంది. అలాగే మీకు వెంటిలేషన్ పరంగా వెంటిలేషన్ అద్భుతంగా ఉంది. yes, చాలా బాగుంది. అండ్ మనం బ్యాక్ వెళ్తే మేడ్ రూమ్ కూడా ఉంది అన్నమాట. అచ్చా. ఇప్పుడు బయట మనకి వాష్ ఏరియా ఉంది, అలానే 4 BHK కాబట్టి ఒక మేడ్ రూమ్ కూడా మనం. సో అదంతా మేడ్ రూమ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఏరియా ఈ మధ్య కాలంలో కరోనా వచ్చాక చాలా పాపులర్. దీన్ని మనం 4th బెడ్రూమ్ కింద అయినా వాడచ్చు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ హైబ్రిడ్ వర్క్ కల్చర్ వచ్చాక ఇట్స్ అ నైస్ ప్లేస్. మీరు వర్క్ స్టేషన్ ఉంది, కొలీగ్స్ ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయొచ్చు. ఆఫీస్ ఫైల్స్ అవి ఇక్కడ పెట్టేయచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఎ ప్లెజర్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఆ సదుపాయాలు కూడా ఉండాలి కదా, ఆ కన్వీనియన్స్ ఉండాలి, ఒక టేబుల్ వేసి కూర్చుంటే సరిపోదు కదా. సో దీనికోసం ఒక డెడికేటెడ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ది 3rd bedroom. This is also equally good. నైస్. అంటే ప్రతి బెడ్రూమ్ మీకు చాలా స్పేషియస్ గా కనబడుతుంది. సో క్వీన్ సైజ్ బెడ్ అరేంజ్ చేసుకుంటే కూడా మీరు జస్ట్ ఒక ఏరియా అసెస్మెంట్ కి ఎంత స్పేస్ ఉందో రూమ్ లో వాక్ చేయడానికి అనేది ఐడియా వస్తుంది. అవునండి. రైట్. సో దిస్ ఇస్ ఆల్సో ఫాలోడ్ విత్ అన్ అటాచ్డ్ బాత్రూమ్. గుడ్. ఇప్పుడు మనం డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాము. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నైస్లీ సెక్లూడెడ్ ఫ్రమ్ అవర్ అబ్సల్యూట్లీ బిగ్ పర్సనల్ ఏరియా, ఫ్యామిలీ ఏరియా. సో చాలా కంఫర్ట్ ఉంది. యూ కెన్ సీ దిస్ సైజ్ ఆల్సో. సో అబ్సల్యూట్గా ఇప్పుడు అన్ని హ్యూజ్ విండోస్. సో ఆబ్వియస్లీ కర్టన్స్ తెరిస్తే మీకు ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. మేము అమ్మిన అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ లోకల్ ఏరియా చాలా పెద్దదండి. అంటే మియాపూర్, నిజాంపేట్, కూకట్పల్లి, ఈ సరౌండింగ్ ఏరియాస్ అని చందానగర్,
మదీనా కూడా ఇక్కడ నుంచి కస్టమర్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ అపార్ట్మెంట్స్ కొంటున్నారు అన్నమాట. ఒక 2 BHKలో ఉన్నవాడు, లేకపోతే చిన్న సైజ్ 3 BHK స్టాండ్ అలోన్ టవర్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు దీనికి ఇష్టపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇదే ఏరియాలో ఉంటున్నారు, దే ఆర్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఏరియా, బికాజ్ ఏవో కనెక్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్, ఎకో సిస్టమ్ బిల్డ్ అయి ఉంటుంది ఆల్రెడీ. సో వాళ్ళకి ఏంటంటే ఇది కంఫర్ట్ అనమాట. 2400 స్క్వేర్ ఫీట్ 3 BHK, 3200 స్క్వేర్ ఫీట్ 4 BHK అనేది బికాజ్ వాళ్ళ అవసరాలు పెరిగి ఉండొచ్చు. అండ్ ఇది సెకండ్ హౌస్, థర్డ్ హౌస్లో లాగా కొంటున్నారు మోస్ట్లీ ప్లాన్ చేస్తాం. అంటే ఒకటి అమ్మేసి అప్గ్రేడ్ అయిపోయి ఇందులోకి వస్తున్నారు అన్నమాట. అండ్ మోరోవర్ దీని అడ్వాంటేజెస్, ఈ లొకేషన్ అడ్వాంటేజ్ అయితే మీకు తెలిసిందే, మెట్రో పక్కన, మెట్రోకి జస్ట్ వీఆర్ 2 kilometers అవే ఫ్రమ్ మెట్రో. యా, అండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నిటికీ కూడా AIG, యశోద, వీఆర్ జస్ట్ 8 kilometers అవే. ఇవన్నీ కూడా ఉన్నాయి. దెన్ స్కూల్స్, కాలేజెస్ యాంపుల్ సూపర్ ఉన్నాయి. మార్కెట్స్ అసలు చుట్టుపక్కల బోలెడ్ ఉన్నాయి. లాస్ట్ 10-15 years నుంచి పెద్ద గోకరాజు, రంగరాజు ఇట్లాంటి వివి, ఎన్ఆర్ కాలేజ్, ఇలాంటి కాలేజెస్, స్కూల్స్, చిరాక్, DPS, బోల్డ్ అని స్కూల్స్ ఉన్నాయన్నమాట. ఇది స్కూల్ హబ్ అండ్ హాస్పిటల్ హబ్ ఆల్సో. అండ్ మీరు ORRకి జస్ట్ యూఆర్ అబౌట్ 10 kilometers. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అట్లాగే హైటెక్ సిటీకి కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుందండి. రైట్, ఆ మాత్రం కూడా లేకుండా హైదరాబాద్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు లివ్, అంటే కనెక్టివిటీ వైజ్. అండ్ ఈ లొకేషన్ మనం మియాపూర్ క్రాస్కి దగ్గరలో ఉన్నాం, కానీ మరి రోడ్ మీద లేమన్నమాట. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, దానికి దూరంగా జస్ట్ అసలు పొల్యూషన్ అన్నమాట మన ప్రాపర్టీకి వర్తించదండి, బికాస్ వీఆర్ ఇంటీరియర్లీ ప్లేస్డ్ అండ్ అలాగే లెస్ డెన్సిటీ ఉన్నటువంటి కమ్యూనిటీలో కూడా తీసుకుంటాం దాంట్లో ఉంది. అండ్ ఐసింగ్ ఆన్ ద టాప్ ఏంటంటే ప్రైస్, ఇదంతా కూడా 2 crores వస్తుందంటే ఇది 3 BHK 2 crores, 4 BHK వచ్చి అరౌండ్ 2.35, 2.4 crores. Got it. Right. సో ఇది గ్రాబ్ ఆపర్చునిటీ, బికాస్ అపార్ట్మెంట్స్ అన్నీ త్వరగా అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్స్ వచ్చి ఇప్పుడు చూసి ఈ స్టేజ్లో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యాక్చువల్గా ఎలా ఉందని. సో ఈ మోడల్ అపార్ట్మెంట్ చూశాక మటుకు మీ డెసిషన్ ఇంకా ఫర్మ్గా అవుతుంది. అబ్సల్యూట్లీ సార్. మనకి ఎంత చెప్తున్నారు సార్ ప్రైస్, ఎంత పడుతుంది? 7,500 rupees per square feet అండి. ఓకే, దెన్ ఎక్స్ట్రాస్ ఉంటాయి. ఇది నెగోషియబుల్. సుమారుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3 BHK మీకు అండర్ 2 crores వస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ప్రైజెస్ ఆర్ ఆన్ ద అప్ స్వింగ్. ఇంకొక 1-2 monthsలో డెఫినెట్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ లోపల ప్లీజ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఇండీస్ సియా ప్రాస్పెరా, దిస్ ఇస్ సిట్యుయేటెడ్ అట్ మియాపూర్ నెక్స్ట్ టు నరేన్ గార్డెన్స్. మీరు ఒకసారి వచ్చి రెడీ టు ఆక్యుపై 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయండి. సో ఎమ్యూనిటీస్ అబ్జర్వ్ చేయండి, ఇంకా కావాలంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ సార్. సీ యూ.